కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గువ్వ పగిలేలా సమాధానం చెప్పాలన్నారు హరీష్. సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు హరీష్. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోనందుకే ఈడీ దాడులు, కవిత జైల్లో ఉందన్నారు. ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ లో చేరినవా? వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు గురుకురికి పోయి కండువా కప్పుకున్నావా? ఏం ఉద్ధరించిండు రేవంత్ రెడ్డి? నెలైనా వడ్లు కూడా శాత కాదట కానీ 2500 ఇస్తా అని అబద్ధమాడి గద్దెనెక్కిండు. రైతుల గుండెల మీద దండిండు కదా ఈ రేవంత్ రెడ్డి. మరి మన కేసీఆర్ ఉండగా వడ్లు రాగానే 2 రోజులలో వడ్లు కొన్నారు, 2 రోజులలో బ్యాంకులలో పైసలు పడ్డాయి. ఈ కాంగ్రెస్ వచ్చినాక నెలైనా వడ్లు కొనే దిక్కు లేదు, ఆ పైసలు టైం మీద వస్తలేవు. ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? రేపు సునీతక్క మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడద్దా? రేవంత్ రెడ్డి ఒకవేళ మీరు తప్పిపోయి ఎవరైనా కాంగ్రెస్ కోటేసింది అనుకో ఆత్మూరులా ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిన, అవ్వ తాతలకు 4000 ఇస్తానని మోసం చేసిన, ఆడపిల్లలకు 2500 ఇస్తానని ఎగబెట్టిన, రైతు బంధు 15,000 అని మోసం చేసిన, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన, తులం బంగారం ఎగబెట్టిన, అయినా నాకే ఓటేసింది అంటాడా? మరి ఆయన అనొద్దంటే రేపు నేను అసెంబ్లీలో సునీతక్కనో మాట్లాడాలి గట్టిగా. ఏమనాలి? బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినావు గనక, తులం బంగారం ఎగ్గొట్టినావు గనక, అక్క చెల్లెలకు 2500 ఎగ్గొట్టినావు గనక, మా అవ్వ తాతలకు 4000 ఇస్తానని మోసం చేసినావు గనక ఇగో మా అత్తుల కాడానికి సురుకు పెట్టిండ్రు. ఇప్పటికన్నా కళ్ళు తెరువు, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో అని మేము గట్టిగా అడగాలనా వద్దా? అడగాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. ఇప్పుడు తప్పితే మళ్ళీ 4 ఏళ్ల దాకా దొరకరు ఈ కొడుకులు, 4 ఏళ్ల దాకా మళ్ళీ దొరకరు. ఇప్పుడే దొరకరు.